ఒక్కడే చేసినప్పుడు యావత్ సమాజాన్ని ఎట్లా చెప్తారా మీరు? జహా నా పहुंचे बैलगाड़ी వహా పहुंचेगा మార్వాడి. అది మార్వాడి. వాడు ఉండొద్దు వీడు ఉండొద్దు అంటే ముందు నువ్వు ఉండొద్దు, అన్నవాడు ఉండొద్దు. ఇక్కడ మార్వాడీలు ఎవరండి? మార్వాడీలు అంటే మన దేశవాసులే కదా. వాళ్ళు ఏదైనా గోడలు దుంకి వచ్చారా, లేకపోతే ఏదైనా ఫెన్సింగ్ ఎరుగొట్టి వచ్చారా, లేకపోతే ఇల్లీగల్గా వచ్చినారా? వాళ్ళకు సరైన నీకు నాకు ఎంతుందో ప్రతి మార్వాడి కానీ గుజరాతీ కానీ అసలు వాళ్ళు దేశవాసులు. ఏ దేశం వేరే ఇతర దేశం నుంచి రాలేదు, వాళ్ళు మన దేశంలోనే పుట్టిన వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఏదో నిన్నమొన్న వచ్చిన వాళ్ళు కాదు. గత నిజాం ప్రభుత్వం 400 ఏళ్ల క్రితం ఏదైతే నిజాం ప్రభుత్వం హైదరాబాద్కి వచ్చినప్పుడు, ఇండియాకు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు ఈ మార్వాడీలు అనే వాళ్ళు హైదరాబాద్కి రావడం జరిగింది. ఇంకొకటి మార్వాడి అంటే ఎవరు? మార్వాడి అంటే జహా నా పहुंचे మాల్గాడి వహా పहुंचेगा बैलगाड़ी. జహా నా పहुंचे बैलगाड़ी వహా పहुंचेगा మార్వాడి. అది మార్వాడి. ఎవరో ఇది పురాణా కుంకులు వచ్చి వాడు ఉండొద్దు వీడు ఉండొద్దు అంటే, అరే బాబు ఇది హైదరాబాద్. హైదరాబాద్ ఇస్ మెట్రోపాలిటన్ సిటీ. ఇది మిక్స్డ్ కల్చర్. ఇక్కడ ఎవరైనా స్వేచ్ఛగా ఉండొచ్చు. రాజ్యాంగం ఏమంటుంది? ప్రతి ఒక్కరు మన దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ఎక్కడైనా నివసించే హక్కు ఉంది. వాడు ఉండొద్దు వీడు ఉండొద్దు అంటే ముందు నువ్వు ఉండొద్దు, అన్నవాడు ఉండొద్దు ఇక్కడ. ఎందుకంటే హైదరాబాద్ అంటే మనం అందరం కలిసి హైదరాబాద్. నువ్వు ఒక్కనివి నేను ఒక్కని చెక్కభజన చేసుకుంటూ కూర్చుంటారా మీరు? వాడు ఉండొద్దు వీడు ఉండొద్దు అని చెప్పడానికి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు మానేసుకోండి. పనులు చేసుకోండి. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, అలాగే మీ పనులు మీరు చేసుకోండి. అంటే మొన్న ఓల్డ్ సిటీలో జరిగిన ఇన్సిడెంట్ గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఓల్డ్ సిటీ కాదు, సికింద్రాబాద్. అదేం జరిగింది? అక్కడ ఇద్దరు ఘర్షణ జరిగింది. ఒకటి మన దళిత బిడ్డను కొట్టిండు, తిట్టిండు, తప్పది. ఎవ్వడున్నా తప్పు తప్పే. వాడి మీద చర్య తీసుకోండి. వాడు ఒక్కడు అంతే కదా. యావత్ మార్వాడి సమాజం వచ్చి ఆ మనిషి మీద దాడి చేయలే కదా. ఒకటే చేసిండా? అందరూ చేసిండ్రా? ఒకటే చేసిండు. ఒక్కడే చేసినప్పుడు యావత్ సమాజాన్ని ఎట్లా చెప్తారా మీరు? పిచ్చి పిచ్చిగా ఉందా ఆలోచనలు? ఏదైనా చెప్తే దానికి ఒక అద్దుపద్దు ఉండాలి. ఈ మార్వాడీలు అంటే ఎవరు? ఒక జింక లాంటి వాళ్ళు. మీరు తోడేళ్ళై వాళ్ళ మీద విరుచుకోబడతారా? ఒక జింక లాంటి వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. గుంట నక్కల్లాగా తోడేళ్ళలాగా విరుచుకోబడతా అంటే మీ మీద పంజా విసరాల్సిందే. ఖబర్దార్. మార్వాడి గో బ్యాక్ కాదు, వెల్కమ్ మార్వాడి. మార్వాడి స్టే బ్యాక్. వాళ్ళకు హక్కు ఉంది, ఖచ్చితంగా వాళ్ళు ఉండాలి. వాళ్ళని ముట్టుకునే ధైర్యం చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు ఎలాగైతే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారో ఎవరిని డిస్టర్బ్ చేయరండి. వాళ్ళకు సమాన హక్కులు ఉంది. వాళ్ళు ఎవరిని డిస్టర్బ్ చేయరు. వాళ్ళు ఎవ్వరి గురించి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోరు. వాళ్ళ కాయ కష్టాలు వాళ్ళు పడతారు. మీరు కూడా కష్టపడండి. ఇప్పుడు చాలామంది అంటారు మాకు ఉద్యోగాలు కావాలి. ఇప్పుడు వాడు బతకనికి వచ్చినోడు అంటారు. బతకనికి వచ్చిన దగ్గర మళ్ళీ ఉద్యోగం ఎందుకు అడుగుతావు? మీరంటారు కదా అంటే ఇప్పుడు ఉద్యోగాలు కావాలని చెప్పి బతకనికి వచ్చినోడు అంటావు, మళ్ళీ ఉద్యోగాలు కావాలంటావు. బతకనికి వచ్చిన వాళ్ళ దగ్గర ఉద్యోగం ఎట్లా అడుగుతావు? అంటే మార్వాడి వాళ్ళు ఓన్లీ మార్వాడి వాళ్ళు మాత్రమే పనిస్తున్నారు అని చెప్పేసి కూడా నడుస్తుంది ఇప్పుడు ఏదైతే ఉద్యమంలో. మీరు చెప్పింది కరెక్టే. మార్వాడి వాళ్ళు వాళ్ళ స్థానికులకు ఇవ్వడం లేదని చెప్పి చెప్తున్నారు. అదే అంటున్నా కదా. ఇప్పుడు నువ్వేమంటున్నావు? బతకనికి వచ్చిన వాళ్ళు అంటున్నావు. మళ్ళీ బతకనికి వచ్చిన వాళ్ళ దగ్గర అడుక్కోవడం ఏందిరా? పద్ధత మరి? వాళ్ళు ఏమన్నా గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు అవి? ప్రభుత్వ కార్యాలయం కాదు కదా. అది పర్సనల్. అది వాని పర్సనల్ బొట్టో ఏదో కూడా పెట్టుకుంటాడు. అందులో నువ్వు అడుక్కోవడం ఏందిరా? ఉద్యోగం పెట్టుకో. లలిత జ్యువెలర్స్ ఉన్నాడు కదా, ఆయనకన్నా ఘనంగా పెట్టుకో. వద్దన్నారా? నేను ఆపుతుండా? నీ ఇల్లు పీకి వాళ్ళ ఇల్లు పందిరేసుకుంటుండా? కాదు కదా. నువ్వు చేసుకో. నేను ఇవ్వడన్నా వద్దన్నాడా? నీ ఇల్లు గుంజుకొని వాడు ఇల్లు కట్టాలే కదా. వాళ్ళు ఏదో అప్పో చేసి మన హైదరాబాద్కి వచ్చి వాళ్ళ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఎదుగుతుండ్రు. ఎదుగు వద్దన్నాడా? నీకు ఇంకా మన ప్రభుత్వం నీకేమిస్తుంది? రాయితీలు ఇస్తుంది, రుణమాఫీ చేస్తుంది.
బతకండ్రా నైనా అంటే ఇతరులు బతకకుండా చేస్తారా? ఇదేనా తెలంగాణ అంటే? ఇతరులను తరమడానికి తెలంగాణ తెచ్చుకుంటారా? తెలంగాణ తెచ్చుకుని దేనికి? అందరూ బతికించడానికి. నేనే బతుకుతా నువ్వే బతకాలని కాదు, అందరం బతుకుతేనే తెలంగాణ. అంతేగాని పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసి వాడు ఉండొద్దు వీడు ఉండొద్దు అంటే చెప్పిన వాడు ఉండొద్దు. ఈడ హైదరాబాద్ సబ్కా బాద్, హైదరాబాద్ సబ్కా షహర్. హమ్ జిత్నా తూ భీ ఉత్నా హీ. ఇక్కడ నేను నా పార్షాలిటీ ఉండొద్దండి. మనం కలిసిమెలిసి అన్నదమ్ములాగా ఉన్నాము. ఆంధ్ర తెలంగాణ విడిపోయింది. ఇప్పుడు మార్వడి గోబ్యాక్ అంటాడు. రేపు ఇంకొకటి నీలాంటి తిక్కనా కొడుకు వచ్చి మళ్ళీ కేరళకి గోబ్యాక్ అంటాడు, మహారాష్ట్ర గోబ్యాక్ అంటాడు. అంటే ఇదే పనిగా పెట్టుకుంటారా మీరు? డెవలప్మెంట్ ఆలోచించారా? మీ వల్ల ఏమవుతుంది? ఇంకొకసారి హైదరాబాద్ రావాలంటే భయం పడతారు, పెట్టుబడులు రారు. ఒక ఏదైనా డెవలప్మెంట్ చేసుకోవాలన్నా ఏదైనా ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవాలన్నా కానీ ఎన్కరేజ్ చేస్తాడు. అరే హైదరాబాద్ తెలంగాణ వద్దురా బాబు గొడవలు. తెలంగాణ పెట్టుబడి పెట్టాలంటే భయం వేస్తుంది నీళ్ళంటూ వల్ల. వద్దురా నైనా ఈ పిచ్చి పిచ్చి పంచాయతీలు పెట్టుకోకండి. ఎవ్వరి వల్ల ఎవరి సమస్య లేదు. అది వాళ్ళిద్దరు వ్యక్తిగత పోరాటం. దాని గురించి మేము ఖండిస్తాము. మన ఎవరైతే దళిత బిడ్డ ఉన్నాడో ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఎవరైతే మార్వాడి ఆయన మీద, అంతేగాని యావత్ సమాజం నిలదీయడం తప్పు. అంటే ఇప్పుడు ఈ బిజినెస్లు కూడా కొన్ని దీనికి దానికి డిఫరెన్స్ ఉంది. ఇక్కడి బిజినెస్లు దెబ్బతింటున్నాయి వీళ్ళ విధానాల వల్ల అని చెప్పి కూడా కొందరు. ఇప్పుడు మార్వాడి పర్సెంటేజ్ ఎంత ఉందబ్బా? సగం ఉన్నారా? హైదరాబాద్లో సగం ఉన్నారా? కాదు కదా. మా అంటే 5, 6, 7%. వాళ్ళు భారీ పడ్డారా మీద? వాళ్ళని ముయ్యలేరా? 5-6% ఉన్న మార్వాడీల మీద మీ ప్రతాపము. వేరే వాళ్ళు పని చేసుకుంటారా? అదే అంటున్నా కదా. ఇప్పుడు మీరు వీళ్ళ మీద మొదలు పెట్టారు. రేపటి రోజు ఇప్పుడు నేపాల్ వాళ్ళు ఉన్నారు, పాపం వాళ్ళు ఫ్రైడ్ రైస్ చేసుకుంటారు. వాళ్ళు మా పొట్ట కొడుతుండ్రు, మా వృత్తుల్లో లాక్కుంటుండ్రు, మా ఉద్యోగాలు లాక్కుంటారు. వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తారు వీళ్ళు. అంటే అడిగేటోడు లేడనుకున్నారా? లేడనుకున్నాడా? ఖబర్దార్, మీ పనులు మీరు చేసుకోండి. దయచేసి ఎవరిని మీరు అడ్డుకోకండి. ఇంకొకటి ఎవరు ఆ అబ్బాయి తెలంగాణ శ్యామ్, తెలంగాణ శ్యామ్, నువ్వు వీకేసీ పార్టీ అంటే ఏంటిది? తమిళనాడుకు చెందిన పార్టీ. మళ్ళీ నువ్వు తెలంగాణ శ్యామ, తమిళనాడు శ్యామ. ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, నీ పార్టీ చిహ్నం ఏది? పెరియార్ అంటే ఎవరు? మహనీయుడు. కూతుర్నే పెళ్లి చేసుకునే సంస్కారం అయినది. అలాంటి సంస్కారం తెలంగాణ చేస్తావు బాబును? కూతుర్నే పెళ్లి చేసుకున్నాయినా అలాంటి సంస్కారము మన తెలంగాణ వాసులకు పెడతాడా? కొంచెం దయచేసి ప్రజలారా ఆలోచించండి. ఇలాంటి వాళ్ళని మనం నమ్మితే ఖచ్చితంగా రేపటి రోజు మన తెలంగాణ పాడు చేసే వాళ్ళు వీళ్ళు. ఇలాంటి వాళ్ళు దయచేసి దూరం ఉండండి. सब लोग हम लोग साथ रहेंगे, मिलके हैदराबाद को डेवलप करेंगे।